బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐ, వీసీకే ముందుకొచ్చాయి. సుదీర్ఘ చర్చల అనంతరం టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని లెఫ్ట్, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో గవర్నర్తో టీవీకే అధినేత భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐ, వీసీకే ముందుకొచ్చాయి. సుదీర్ఘ చర్చల అనంతరం టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని లెఫ్ట్, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో గవర్నర్తో టీవీకే అధినేత భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి రేపే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే గవర్నర్తో భేటీ తర్వాత అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందంటారా? రైట్ పావని, ఏదైతే తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడిందనే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు తక్కువ ఉండేది. అయితే కొద్దిసేపటి క్రితమే సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే పార్టీలు తమ మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే ఇది మౌఖికంగా కాకుండా లేఖ రూపంలో ఈ మద్దతు లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి వచ్చిన తర్వాత అప్పుడు గవర్నర్ కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక తమిళనాడులో ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా ఉంది. కానీ ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం ఇతర పార్టీల మద్దతు విజయ్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకున్న 5 ఎమ్మెల్యేలు కూడా తాము మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా పార్టీల విషయానికి వస్తే కనుక వాళ్ళు మౌఖికంగా మద్దతు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా గవర్నర్ దాన్ని అంగీకరించలేదు. తనకు 118 మ్యాజిక్ ఫిగర్ తో సంబంధించి పూర్తి లేఖలు ఉంటే తప్ప తాను ప్రభుత్వ అనుమతి ఇవ్వలేనని చెప్పడం జరిగింది. దీంతోనే మల్ల గుల్లాలు పడ్డాయి. ఉదయం నుంచి కూడా ఇటు టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే పార్టీలతో చర్చలు జరుపుతూ వచ్చారు. ఎట్టకేలకు అవి సఫలీకృతం అయ్యాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీలు తాము విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనతో సరిపోదు. దీనికి సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన లేఖలు ఉండాల్సి ఉంది. కాబట్టి ఈ లేఖలన్నిటి తీసుకున్న తర్వాత అప్పుడు విజయ్ గవర్నర్ కి కలవబోతున్నారు. అంటే ఇప్పటికీ కూడా 4:30 ప్రాంతంలో గవర్నర్ ను కలుస్తారని చెప్పేసి, లేదా 6 గంటల ప్రాంతంలో మరోసారి కలుస్తారని చెప్పేసి ఏవైతే ప్రకటనలు వస్తున్నాయో దానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అయితే ఇప్పటివరకు కూడా అలాంటి సమాచారం ఏది లేదని చెప్పేసి గవర్నర్ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ గవర్నర్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్లు వస్తే కనుక అప్పుడు విజయ్ వెళ్ళి ఏవైతే తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించిన లేఖలు ఇవ్వబోతారు. ఇచ్చిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ అనుమతికి అంగీకరిస్తే కనుక అప్పుడు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్ అనుమతి తర్వాత ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి తో పాటుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, అదేవిధంగా ఏబీసీకే పార్టీ నుంచి 2, మొత్తం చూసుకుంటే కనుక 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఇతర పార్టీలకు సంబంధించిన వారు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వీరిలో ఎంతమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనేది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక షరతు అయితే పెట్టింది, 2 మంత్రి పదవులు కావాలని చెప్పేసి ఆ షరతుతోనే విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తుంది. సో మొత్తానికి వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నారు. ఎంత భాగస్వాములు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం మరొకటి ఉంది. ఏదైతే టీవీకి అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇది మైనారిటీ ప్రభుత్వంగానే ఉండబోతుంది. ఎందుకంటే కేవలం 118 స్థానాలు మాత్రమే ఇప్పుడు టీవీకే పార్టీకి వస్తున్నాయి. అంటే వీటిలో మద్దతు ఇస్తున్న పార్టీలో ఏ ఒక్క పార్టీ అయినా సరే తమ మద్దతు ఉపసంహరించుకుంటే మళ్ళీ టీవీకే పార్టీ గండంలో పడినట్టే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నవి. ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలి, అంటే అత్యధిక స్థానాలు కావించింది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టి మిగతా పార్టీల మద్దతు ఉంటుందనే మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. పావని, శ్రీనివాస్, అంటే సినిమా స్టార్ నుంచి సీఎం వరకు మరి విజయ్ ప్రయాణాన్ని మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? తమిళ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఎప్పుడు కూడా తమిళ రాజకీయాల్లో జరగని అనూహ్య మార్పు ఇక్కడ సంభవించి మనం చూశాము. గతంలో ఎంజి రామచంద్రన్ నుంచి తీసుకుని ఇప్పటి స్టాలిన్ వరకు కూడా డిఎంకే, అన్నా డిఎంకేల మధ్యనే ఈ పరిపాలన అనేది కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు ఈ 2 పార్టీలు మాత్రమే తమిళనాడును ఏలిన సంగతి మనకు తెలిసిందే. ప్రజలు కూడా ఈ 2 పార్టీలకే పట్టం కడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే విజయ్ తన పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రజలు ఒక విధంగా టీవీకే పార్టీతోని విజయ్తోని కనెక్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది కాకుండా ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో టీవీకే పార్టీ మీద ఒక సింపతిని క్రియేట్ చేశారు. సో దాన్ని టీవీకే పార్టీ కూడా క్యాష్ చేసుకోగలిగింది. అందుకోసమే ఈ మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 2 మెజారిటీ పార్టీలు 2 పార్టీలు ప్రభుత్వాన్ని ఏలిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీని ప్రజలు తిరస్కరించి టీవీకే పార్టీకి 107 స్థానాలు కట్టబెట్టారంటే ప్రజలు ఆదరణ ఏమాత్రం ఉందో మనకి ఈ వచ్చిన సంఖ్యా బలాన్ని బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.